brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఐఏఎస్ అధికారులు తప్పులు చేస్తున్నారని తమది అవినీతి ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కూడా అసమ్మతి మొదలైందన్నారు ఆయన. అవినీతి ప్రభుత్వానికి పట్టభద్రులు టీచర్స్ ఓట్లు వేయొద్దు అన్నారు బండి సంజయ్. మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్ లాస్ట్ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్కనే మనకు ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి తప్పు చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు చేసినాక ఏమైంది ఇవాళ నువ్వు ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తెరలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా డౌట్ ఇవాళ ప్రజల్లో కూడా వచ్చింది ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసలు స్టార్ట్ అయింది ఇవాళ.